హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీషడ్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం పైప్స్ అండ్ సిస్టమ్ టాపిక్ నుండి నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ లాజికల్ క్వశ్చన్ అన్నట్టు. సరే చూద్దాం. ఎనీ ట్యాంక్ ఆఫ్ 4 types of equal efficiency are fitted on equal intervals. The first pipe is at the base of the tank and the fourth pipe is at 3/4 of the height of the tank. Then calculate in how much time the whole tank will be empty. So if the first pipe can empty in the tank in 12 hours అంటున్నాడు. ఒక ట్యాంక్కి ఒకే సామర్థ్యం కలిగిన 4 పైపులు సమాన దూరాల్లో అమర్చారు. మొదటి పైపును ట్యాంకు అడుగు భాగాన మరియు 4వ పైపును ట్యాంకు ఎత్తులో 3/4 వంతు ఎత్తులో అమర్చారు. మరి మొదటి పైపు ట్యాంకును 12 గంటల్లో ఖాళీ చేస్తే మొత్తం ట్యాంకు ఖాళీ అవ్వడానికి ఎంత సమయం పడుతుందంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డిఫరెంట్ లాజికల్ క్వశ్చన్ అన్నట్టు. సో ఇది కాన్సెప్ట్. సో జాగ్రత్త చూడండి, ఇదంతా ట్యాంక్ అన్నట్టు. సో ఈ ట్యాంక్ను ఫిల్ చేయాలంటే మొత్తం ఎన్ని పైపులు ఫిట్ చేశారంటే మొత్తం 4 పైప్స్ ఫిట్ చేశారు. అది కూడా 3/4 దగ్గర బార్డర్లో లాస్ట్ బాటంలో ఫస్ట్ పైప్ ఉంటుంది. 3/4 దగ్గర 4 పైపు ఉంటుంది. మరి మొత్తం 4 పైపులు అమర్చిందంటే 4 పైపులను సమాన దూరాల్లో అమర్చిరంటే మొత్తం 4 భాగాలు చేసినట్టు. మొత్తం ఎన్ని భాగాలు చేసినట్టు అంటున్నాం ఇక్కడ? 4 భాగాలు చేసినట్టు తీసుకుంటున్నాం. క్లియర్ కదా? టోటల్ 4 పార్ట్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇలా నేను 4 భాగాలు తీసుకుంటున్నా. 4 భాగాలు తీసుకుంటే జాగ్రత్త చూడండి, ఇదంతా 4 భాగాలు. ఇప్పుడు ఇక్కడ ఒక లాస్ట్ బార్డర్లో ఒక పైప్ ఉంది, ట్యాప్ ఉంది. మరి ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ట్యాప్ అమర్చిండు. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఫిట్ చేశారు. 1 2 3 4 అంటే 1 2 3 అంటే 3/4 ఎత్తులో 1 2 3/4 అన్నట్టు. ఓకే, అప్పుడు అది 4 పైప్ ఉంటుంది. ఇది ఫస్ట్ పైప్ అంటున్నాం, ఇది సెకండ్ వన్ అంటున్నాం, ఇది థర్డ్ వన్ అంటున్నాం, ఇది 4th పైప్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే ఈ ఫస్ట్ పైప్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పైప్ అనేది ఏమంటున్నాడంటే 12 గంటల్లో దాన్ని ఖాళీ చేస్తుంది అంటున్నాడు. ఫస్ట్ పైప్ ఏమంటున్నాడంటే 12 గంటల్లో దాన్ని ఏమంటున్నాడు? ఖాళీ చేస్తుంది అన్నాడు. మరి 12 గంటల్లో ఖాళీ చేస్తుంది అన్నప్పుడు మనం ఒక గంటకి ఒక యూనిట్గా తీసుకోండి, 1 అవర్కి 1 యూనిట్గా తీసుకోండి. 1 అవర్కి 1 యూనిట్గా తీసుకుంటే ఇప్పుడు 1 అవర్కి 1 యూనిట్గా తీసుకుంటే మరి 12 గంటల్లో 12 యూనిట్లు అంటే ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ అని తీసుకోవాలి ట్యాంకు? టోటల్ 12 పార్ట్స్ అని తీసుకోవాలి. ఓకే, మొత్తం ట్యాంక్ ఎంత అంటే 12 భాగాలు. ఫస్ట్ పై 12 గంటల్లో వాడు ఎంటీ ఖాళీ చేస్తుంది అన్నాడా? 12 గంటలు అంటే ఒక గంటకి ఒక బాట్ అని అనుకుంటున్నాం కదా. అప్పుడు మొత్తం 12 భాగాలే ట్యాంక్. అప్పుడు మనం 12 భాగాలను /4 చేస్తే అప్పుడు 4 సమాన భాగాలు అన్నాడు కదా, సమాన దూరాలు అన్నాడు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ సమాన భాగాలు తీసుకోవాలి కాబట్టి 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ వాటర్, ఇది కూడా 3 పార్ట్స్ వాటర్. ఇప్పుడు దీన్ని టైం ఇట్లా తీసుకుంటామండి. టైం ఇట్లా తీసుకోవాలి. ఏంటంటే ఈ 3 భాగాల వాటర్ ఖాళీ చేసేటప్పుడు ఈ 3 భాగాల వాటర్ ఖాళీ చేసేటప్పుడు ఎన్ని పైపులు పనిచేస్తాయి? 1 2 3 4. పైన వాటర్ ఖాళీ అవ్వాలంటే కింద ఉన్న పైపులన్నీ ఓపెన్ అవుతాయి కదా. అప్పుడు ఈ వాటర్ని 4 పంపులు పనిచేస్తాయి కాబట్టి 3 పార్ట్స్ని /4 పంప్స్ అని తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ 3 పార్ట్స్ని ఎన్ని పంపులు? 1 2 3. ఇది చేస్తుందా? చెయ్యదు. అంటే దీని కింద ఉన్న పంపులన్నీ చేస్తాయి. అప్పుడు 3 పార్ట్స్ బై ఎంత అంటే 3 పంపులే పనిచేస్తాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది. మరి ఈ 3 భాగాలు ఖాళీ చేసేటప్పుడు ఎన్ని పంపులు పనిచేస్తాయి? 2 పంపులు. అంటే 3 పార్ట్స్ బై 2 తీసుకోవాలి. అలాగే దీన్ని ఖాళీ చేసేటప్పుడు ఒకటే కదా అవుతుంది. అప్పుడు దాన్ని 3 పార్ట్స్ బై ఏం రాస్తామంటే 1 4 3 2 1 ఎల్సిఎం ఎంత అంటే 12 వస్తుంది. అప్పుడు 4 3 కాబట్టి 3 × 3 9 అవుతుంది. 3 4 కాబట్టి 4 3 12 అవుతుంది. 2 6 కాబట్టి 6 × 3 18 అవుతుంది. 12 3 కాబట్టి 36 అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే మొత్తం యాడ్ చేస్తాం. ఇక్కడ 36 + 54 54 + 12 ఎంత అంటే 66 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 75 అవుతుంది. ఎంత అవుతుంది? 75 బై ఎంత అంటే 12. దాన్ని మనం కట్ చేసుకోవచ్చు. అప్పుడు 3తోని కట్ చేసుకోవచ్చు, లేదంటే 12తోని కట్ చేసుకోవచ్చు. 3 4 3 ఎంత అంటే 25. దాన్ని మనం 25 బై ఏం రాసుకోవచ్చు అంటే 4 రాసుకోవచ్చు. ఈ 20/5 4ని మనం నిమిషాల్లో అంటే అవర్స్లో మార్చుకోవడానికి 4 6 అంటే 6 4 24 మళ్ళీ 1/4 కదా.
సో 1/4ని మళ్ళీ నిమిషాల్లో మార్చుకోవాల్సి వస్తే సో 15 చెప్పబోతుంది కాబట్టి 6 గంటల 15 నిమిషాలని చెప్పాలి. 6 గంటల 15 నిమిషాల్లో అది ఖాళీ అవుతుందని చెప్పాలి. 6 గంటల 15 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. సి అనే మన ఆప్షన్ రైట్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ క్వెషన్ ఇక ముందు కూడా వస్తాయి, చూద్దాం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి. నెక్స్ట్ క్వెషన్ చూడండి, 87వ క్వెషన్. అండ్ ఎంప్టీయింగ్ ట్యాప్ విచ్ కెన్ కంప్లీట్లీ ఏ సిలిండ్రికల్ ట్యాంక్ ఇన్ 27 hours is fitted at 5/9 of the height from bottom. A filling tap which can fill the tank in 18 hours is fitted at the top. If the both taps are open together, in how many hours the tank will get filled అంటున్నాడు. ఒక పైపు ఒక ట్యాంకుని 27 గంటల్లో ఖాళీ చేయను. దాన్ని అడుగు భాగం నుండి 5/9 ఎత్తులో అడుగు భాగం నుండి 5/9 ఎత్తులో ట్యాంక్ని అమర్చారు. మరి మరొక పైపు 18 గంటల్లో ట్యాంకుని నింపను. మరి దానిని ట్యాంక్ పై భాగంలో అమర్చారు. మరి రెండింటిని ఒకేసారి తెరిచిన మరి ఇక్కడ ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది అంటున్నాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. మనకి ఏమంటున్నాడంటే ఒక ట్యాంక్ని ఒక పంప్ అయితే 27 గంటల్లో ఖాళీ చేస్తుంది, కానీ దాని అడుగు నుండి 5/9 భాగంలో దాన్ని ఫిట్ చేసారు అన్నట్టు. ఇది కాన్సెప్ట్. సరే చూద్దాం మనం ఎక్కడ ఫిట్ చేసారు అనేది ఒకసారి చూసుకుంటే ఇది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకే, మొత్తం ఎన్ని భాగాలు ఉంది, దాన్ని ఎన్ని భాగం దగ్గర ఫిట్ చేసారు. ఇక పైన ఒకటి ఫిట్టింగ్ అంటే ఫిల్లింగ్ పైప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంప్టీయింగ్ పైప్ ఎక్కడ అంటే కింద బాటంలో లేదు. సో దానిని అడుగు నుండి 5/9 వంతు దగ్గర అమర్చారు అంటున్నాడు. మరి దాన్ని చూద్దాం. మరి అది నింపే పంపు ఎన్ని గంటలు అన్నాడు, ఫిల్ చేసే పంపు 18 గంటలు, ఎంప్టీయింగ్ పంపు ఏమంటున్నాడు అంటే 27 గంటల్లో ఖాళీ చేస్తాయి. మరి 15/27కి ఎల్సిఎం ఎంత అంటే 54 పార్ట్స్. అప్పుడు 18 ఎంత అంటే 3 27 ఎంత అంటే 2. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 54 భాగాలు కదా టోటల్ కదా. మరి 54 భాగాలు కదా, మొత్తం 54 భాగాల ట్యాంక్ కదా. మరి 5/9 వంతు భాగం దగ్గర అన్నాడు కదా. అప్పుడు 54 భాగంలో దాన్ని 5/9 వంతు తీసుకో. 9 6ల తీసుకుంటే 6/5లో 30 భాగాలని తీసుకోవాలి. ఎన్ని భాగాలు? 30 భాగాలు. అంటే ఇక్కడ ఇదంతా 30 భాగాలు అనుకుంటే ఇదంతా 24 భాగాలు అవుతుంది. అంటే 5/9 వంతు వద్ద దాన్ని ఫిట్ చేసేదంటే 30 భాగాలు దగ్గర ఎంటీ పంపు ఇక్కడ సో ఓపెన్ చేసారని అర్థం. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అంటే దీన్ని మనం టోటల్ ఏం రాసుకోవచ్చు అంటే టోటల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 9 పార్ట్స్. సో టోటల్ 9 పార్ట్స్ అవుతుంది. ఓకే, అంటే వాటర్లో 54 కానీ మొత్తం 9 భాగాలు అనుకున్నాడు. అందులో మనం 5/9 వంతు దగ్గర అంటే సో ఇది 5 భాగాలు, ఇది ఎంత అంటే 4 భాగాలు అని చెప్పాలి. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఖాళీ చేసేది ఇక్కడ ఉంది అంటే మరి ఫిల్లింగ్ పైపు ఈ 30 భాగాలు నింపేదాకా ఒకటే కదా నడిచింది. అంటే ఈ 30 భాగాలు నింపడానికి ఒకటి పంపు నడిచింది. అంటే ఇది ఎంప్టీయింగ్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. అప్పుడు మనం ఈ 30 భాగాలలో 30 భాగాల ట్యాంకును ఒకటే పంపు నింపుతుంది. అది గంటకి ఎంత నింపుతుంది? 3 భాగాలు. అప్పుడు గంటకి 3 భాగాలు కాబట్టి సో పర్ అవర్ కాబట్టి అప్పుడు 10 ఎంతలు 3 ఎంతలు పోతుంది? 10 గంటలు. మళ్ళీ ప్లస్ 24 భాగాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎంప్టీయింగ్ పంప్ ఉంటుంది, ఫిల్లింగ్ పంప్ ఉంటుంది. అప్పుడు 24 భాగాలను ఎంప్టీయింగ్ పంపు, ఫిల్లింగ్ పంప్ అంటే 3 - 2. ఎందుకంటే ఇది నింపుతుంది, ఇది ఖాళీ చేస్తుంది. ఇది 3 నింపితే ఇది 2 పోతున్నాయి. అప్పుడు 1 ఉంటుంది కాబట్టి దానికి 24 గంటలని తీసుకోవాలి. ఓకే, అప్పుడు మనం టోటల్ టైం ఎంత అంటే 10 + 24 మనం 34 అని చెప్పాలి. 10 + 24 ఎంత అవుతుంది? 34 గంటలు అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 88 క్వశ్చన్. Two taps A and B can fill an empty tank in 32 minutes and 36 minutes respectively. A and B are partially opened simultaneously such that A allows only 4/5 of the part of the water and B allows only 3/5 of the part of the water. Then the total time required to fill the empty tank is అన్నాడు. 2 కుళాయిలు ఏబీలు ఒక ఖాళీ తొట్టిని వరుసగా 32 మరియు 36 నిమిషాల్లో ఖాళీ నింపగలవు. ఏ నుండి 4/5 వంతు, బి నుండి 3/5 వంతు నీరును వచ్చేటట్టుగా ఏబీలను ఒకేసారి పాక్షికంగా తెరిస్తే అప్పుడు ఖాళీ తొట్టిని ఎంత సమయంలో నింపుతాయి అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఖాళీ తొట్టి. ఈ ఖాళీ తొట్టిని ఏబీ పంపులు నింపాలి. ఏబీ పంపులు ఏమన్నాడు? నింపాలి. సో ఇక్కడ ఏమన్నాడు? సో నింపగలవు. ఏబీ పంపులు నింపుతున్నాయి అంటున్నాడు. ఏ ఎంత సమయంలో నింపుతుంది? 32 నిమిషాలు. బి ఎంత సమయంలో అంటే 36 నిమిషాలు. 8 4 అంటే 32 తీసుకుంటాం. బట్ ఇక్కడ 9 4 అంటాం. అప్పుడు మనం 32 × 9 అని తీసుకుంటే 9 2 18, 9 3 27. అంటే నీకు ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 288 పార్ట్స్ వస్తుంది. కాసగు అంటే ఇదంతా 288 భాగాలు. ఓకే, మరి 32 ఎంతలో పోతుందంటే సో ఇక్కడ 9 పోతుంది. అంతేనా? మళ్ళీ 36 ఎంతలో పోతుందంటే 8 పోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే
అవి ఇది 9 భాగాలు. ఇది ఎంత? గంటకి 8 భాగాలు. నిమిషానికి 9 భాగాలు, నిమిషానికి 8 భాగాలు గదా! ఇది నిమిషానికి 9 భాగాలు. కానీ ఇది నిమిషానికి ఎంత? 8 భాగాలు. కానీ అవి నిమిషానికి 9 భాగాలు, 8 భాగాలు గాదు. అందులో 4/5 వంతు ఫ్లోయింగ్‌లో 4/5 పార్ట్సే నింపుతుందంట. అంటే దీంట్లో 4/5 వంతు మాత్రమే, ఇందులో 4/5 వంతు మాత్రమే రిలీజ్ జేస్తుంది. ఇందులో 3/5 వంతు మాత్రమే రిలీజ్ జేస్తుంది. అప్పుడు ఎంత సమయంలో నిండుతుంది? 9, 8 అయితే డైరెక్ట్ ఫస్ట్ క్వెషన్ అయిపోతది గదా! 9 అంటే 9, 8 అంటే 17కి నువ్వు డివైడ్ జేస్తావు. అది గాదు. 9, 8 రేషియో కాదట ఫ్లోయింగ్ రేటు. నిమిషానికి 9 భాగాలు 8 భాగాలు నింపదట. 9లో 4/5 వంతు, 8లో 3/5 వంతు తీసుకో అంటున్నాడు వాడు. 3/5 వంతు తీసుకొని కలిపితే అప్పుడు నింపితే అంటున్నాడు. అంటే సపోజ్ 9 భాగాలనుకో. 9 భాగాలు గాదు. నిమిషానికి 7 భాగాలే నింపుతుందది. అప్పుడు ఎంత అంటున్నాడు. అట్లా అన్నట్టు. కాకపోతే భిన్నంలో ఇచ్చిండు. 9 4లో 36 బై ఎంత అంటే 5. అలాగే 8 3 24 బై ఎంత అంటే 5. అప్పుడు 36, 24 ఎల్‌సిఎం ఎంత అండి ఇక్కడ? 5 డైరెక్ట్ గదా! 5 డైరెక్ట్. 36, 24 ఎంత అవుతుంది? 60. అంటే 60/5 పార్ట్స్ అవుతుంది. 60/5 అంటే అవి 2 కలిపి ఎన్ని పార్ట్స్ నింపుతున్నాయి అన్నట్టు? 12 భాగాలే నింపుతాయి. 2 కలిపి యాక్చువల్‌గా A+B 2 కలిపి ఎన్ని భాగాలు నింపాలి? 17 భాగాలు నింపాలి. కానీ ఆ రేషియో కాకుండా 4/5, 3/5 చేసి ఎన్ని భాగాలు నింపుతుంది? 12 పార్ట్స్ నింపుతుంది. అప్పుడు దాన్ని బై 12 తీసుకోవాలి. అది లాజిక్ దానిది. అప్పుడు 12 2 జా 24, 12 4 జా 48. అంటే ఎన్ని నిమిషాలంటే 24 నిమిషాల్లో నింపుతుందనేది ఆప్షన్ డి రైట్ అని చెప్పొచ్చు. ఓకే. అది రేషియో డైరెక్ట్ అదే ఒరిజినల్ కాకుండా దాంట్లో సమ్ పార్ట్స్ అని తీసుకుంటే అలా చేయాలి. రైట్. నెక్స్ట్ క్వెషన్ 89 చూద్దాం. 2 taps A and B can fill the tank in 40 minutes and 64 minutes respectively. Both taps are open together, but due to some problem they work 13/16 and 7/16 of their efficiency. After some time the problem was removed. The cistern is filled in 22 minutes. So from that moment how long the problem remained అన్నాడు. సో ఇక్కడ చూడండి 2 పైపులు ఒక ట్యాంకును 64 నిమిషాల్లో నింపును. రెండిటిని ఒకేసారి ప్రారంభించాను. మరి కానీ అవి 13/16 వంతు, 7/10 వంతు సామర్థ్యాలతో పనిచేస్తున్నట్లు గమనించి మరి సరిచేసిన తర్వాత అంటే సమస్యను సరిచేసిన తర్వాత ట్యాంక్ నిండడానికి మొత్తం 22 గంటల సమయం పట్టింది. అవి ఎంత సమయం తర్వాత సరిచేశారు అనేది క్వెషన్. మనం ఆల్రెడీ ఇలాంటి క్వెషన్ ఒకటి డిస్కస్ చేసినాం. కాకపోతే అక్కడ టోటల్ టైమ్ ఇచ్చిండు. ఇక్కడ సమస్య తర్వాత టైం ఇచ్చిండు. అంటే ఇవి 2 పంపులు నింపుతాయి అబ్బా. ఇవి 2 పంపులు నింపుతాయి. ఏబీ 2 పంపులు. ఏ అనేది మనకి ఏమన్నాడు 40 మినిట్స్‌లో నింపుతుంది. బి అనేది ఎంత సమయంలో అంట 64 నిమిషాలు నింపుతుంది. ఓకే. మరి రెండిటిని ఒకేసారి ప్రారంభించారు కరెక్టే. 40కి 64కి ఎల్‌సిఎం ఎంత అంటే మనం ఎంత రాసుకోవచ్చండి ఇక్కడ? సో 8 ఎంత 5 తీసుకోవచ్చు. అప్పుడు 32 ఎంత అంటే సో ఇక్కడ ఎంత 64 తీసుకోవాలి. అప్పుడు 64 5 అంటే 320 ఎల్‌సిఎం అవుతుంది. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చండి 320. అప్పుడు 40 ఎంతలు తీసుకోవచ్చండి 8లో. అప్పుడు 64 ఎంతలు తీసుకోవచ్చు అంటే 5లో తీసుకున్నాం. రైట్. కానీ ఇది ఇక్కడ నిమిషానికి 8 పార్ట్స్, నిమిషానికి 5 పార్ట్స్ ఉంటుంది కదా! బట్ ప్రాబ్లమ్ ఉందంట. ప్రాబ్లమ్ కొంతసేపు ఉంది అంటున్నాం. ప్రాబ్లమ్ కొంతసేపు ఉంది. ప్రాబ్లమ్ కొంతసేపు అంటే ఎంతసేపు ఉందో తెలుసా? ఆ టైం తెలవదు. ఈ ప్రాబ్లమ్ ఉన్నంత సేపు అది ఎలా నింపుతున్నాయంటే సో 13/16 వంతు 7/10 వంతు నింపుతున్నాయి అంటున్నాడు. అంటే ఇది 8 భాగాలు నింపుతుంది కదా! అందులో 13/16 వంతు నింపుతుంది. మరి ఇది 7 అంటే ఇది యాక్చువల్‌గా 5 భాగాలు నింపుతుంది కదా! కానీ దాంట్లో 7 సో ఇక్కడ 10 వంతు నింపుతుంది అంటున్నాడు. ఓకే. అలా తీసుకోమంటున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే 8 రెండ్ల, అప్పుడు 5 ఎంత అంటే రెండ్ల. సో ఇక్కడ ఎంత అంటే 6.5 ప్లస్ ఇది ఎంత అంటే 3.5. అప్పుడు ఎంత అంటే 10 పార్ట్స్ మాత్రమే ఉంటుంది. యాక్చువల్‌గా 8 + 5 ఎంత 13 పార్ట్స్ ఉండాలి నిమిషానికి. 2 పని చేస్తే. కానీ సమస్య ఉండడం వల్ల 10 భాగాలు నింపుతుంది. ప్రాబ్లమ్ ఉన్నంత సేపు 2 కలిపి 10 భాగాలు నింపుతాయి అన్నట్టు 2 కలిపి. అప్పుడు ప్రాబ్లమ్ ఎప్పుడైతే క్లియర్ అయిందో అప్పుడు ఏబీలు యథావిధిగా అవి 13 భాగాలతోటే నింపుతాయి అన్నట్టు. ఎంత? సో ఏబీలు 13 భాగాలతోటే నింపుతాయని తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఏబీలు 13 భాగాలతోటే నింపుతాయి. అప్పుడు ఈ క్లియర్ అయిన తర్వాత ఇది నిండడానికి ఎంత అంటే 22 నిమిషాలు టైం పట్టింది. ఇది నిండడానికి. దీనికి టోటల్ టైం కాదు. ఇంతకుముందు మనం ఒక క్వెషన్ డిస్కస్ చేసినాం. అది హోల్ టైమ్ ఉంది. అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 10 భాగాలు ఎంత సమయం అంటే ఎంత సమయము? టైం. ఎందుకంటే తెలవదు. ఎంత సమయం ప్రాబ్లమో తెలవదు. అంత సమయం సేపు 10 భాగాలు నిండుతాయి. మరి తర్వాత 22 నిమిషాల పాటు ఎన్ని భాగాలకు వస్తాయి అన్నట్టు 13 భాగాలు. 13 భాగాలు. మరి 10 భాగాలు ఇంకా కొంత సమయము 22 నిమిషాల పాటు 13 భాగాలతోటి నింపుతాయి. అప్పుడు టోటల్ ఎంత నింపాలంటే 320 భాగాలు నింపాలి. ఓకే.
320 భాగాలు. దాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది. 13 2 26 ప్లస్ ఎంత అంటే 286 వస్తది. అప్పుడు 10 పార్ట్స్ తీసుకుంటే 10t తీసుకుంటే మనకి 320లో 286 తీసేయాలి. అప్పుడు నాకు ఎంత వస్తుందంటే 34 వస్తది. ఎంత? 34 వస్తది. అప్పుడు నాకు 10తోని కట్ చేస్తున్నాం. సో నేను 10తోని కట్ చేస్తే 10 3s సో 3 నిమిషాలు వస్తది. 3 నిమిషాలని తీసుకుంటున్నా. అప్పుడు 4/10 అని తీసుకుంటే ఇంటూ 60 అప్పుడు ఇక్కడ 6లా కట్ అవుతుంది కాబట్టి 4 6 24 అంటే 3 నిమిషాల మనకి 24 సెకండ్లు ఆ ప్రాబ్లమ్ ఉందని చెప్పాలి. ఓకే. ఇగో టీ వాల్యూ ఎంత వచ్చిందంటే 3 నిమిషాల 24 సెకండ్లు అనేది. సో ఇక్కడ నీకు టీ సమస్య ఉన్నంత సమయం ఎంత అంటే 3 minutes 24 seconds అని చెప్పాలి. సో ఆప్షన్ బి కరెక్ట్ అని తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 90 క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏ సెట్ ఆఫ్ 10 pipes can fill an empty tank in 10 minutes. A set of A of 10 pipes can fill an empty tank in 10 minutes. A set of B of 5 pipes can fill the same tank in 8 minutes. When the tank is empty, a set of C of 10 pipes can empty the same tank in 20 minutes. So when it is full, so one pipe each is added to set of A and B. So 2 pipes are added to the set of C. If all these pipes are opened simultaneously, then the time in which the empty tank will be filled is అన్నాడు. 10 పైపుల సమూహం ఏ. సో అంటే ఏలో 10 పైపులు ఉన్నాయి. ఏ సమూహం అంటే ఏ గ్రూప్లో 10 పైపులు ఉన్నాయి. సో అవన్నీ కలిపి 10 నిమిషాల్లో నింపుతాయి. సో 5 పైపుల సమూహం ఉన్న బిలో ఖాళీగా ఉన్న అదే తొట్టిని 8 నిమిషాల్లో నింపుతాయి. మరి 10 పైపులు ఉన్న సమూహం సి నిండుగా ఉన్న తొట్టిని 20 నిమిషాల్లో ఖాళీ చేశాయి. మరి ఏ మరియు బిల సమూహంలో ఒక్కొక్క పైపును యాడ్ చేసి సో సి సమూహంలో ఇంకో 2 పైపులను యాడ్ చేస్తే మరి అన్ని పైపులను తెరిస్తే తొట్టి నిండే సమయం కనుక్కోమన్నాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే సో ఇక్కడ ఏ గ్రూప్లో ఎంత అన్నాడు చెప్పండి. ఏలో 10 పైపులు ఉన్నాయంట. సో 10 పైప్స్ ఉంటాయి. పైప్స్ పార్ట్స్ కాదు. బిలో ఎన్ని పైప్స్ అంటే 5 పైప్స్ ఉన్నాయి అంటున్నాడు. అలాగే సిలో ఎన్ని పైపులు అంటే 10 పైప్స్ ఉన్నాయి అంటున్నాడు. ఓకే. మరి 10 పైపులు ఉన్నప్పుడు ఇది షార్ట్ కట్ చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలాంటి. మరి 10 పైపులు ఏలో 10 పైపులు ఉంటే 10 పైప్స్ ఉంటే మరి ఒక్కొక్కటి ఎంత అన్నాడు అంటే 10 పైపులు కలిపి ఎంత సమయంలో నింపుతాయి ట్యాంకును. సో ఒక ట్యాంకును ఇదంతా ఒక ట్యాంక్ అనుకుందాం. ఈ ట్యాంకును ఈ 10 పైపులు ఎంత సమయం అంటున్నాడు 10 నిమిషాలు అన్నాడు. మరి ఒక్కటెంత అంటే మనం అంటాం కదా 10 మంది 10 నిమిషాల పాటు చేస్తే ఒక్కరెంత చేస్తారంటే 10 into 10 కదా. అప్పుడు 10 into 10 ఎంత అంటే ఒక పైపు ఎంత సమయంలో నింపుతుంది 100 minutesలో నింపుతుందని తీసుకోవాలి. అంటే ఒకరిపైన తీసుకుంటే సరిపోతుంది. మరి బి తీసుకుంటే సో 5 పైప్స్ అలాగే ఎన్ని మినిట్స్ అంటే 8 minutes. అప్పుడు 5 8s సో 40 minutes అని తీసుకోవాలి. 5 8s ఎంత 40 minutes. అలాగే సి పంపులో మనకు 10 పైపులు సి గ్రూప్లో ఎంత 10 పైపులు ఉంటాయి. అవి 20 నిమిషాల్లో ఖాళీ చేస్తున్నాయి అంటే అప్పుడు 200 నిమిషాలని తీసుకోవాలి. ఎంత 200 నిమిషాలు. అప్పుడు 140 ఎల్సిఎం ఎంత అంటే సో 200 అని తీసుకోవాలి. సో 200 పార్ట్స్ అంటే ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే మీరు ఎంత అనుకుంటారు 200 పార్ట్స్ అని తీసుకోవాలి. ట్యాంక్ కెపాసిటీ ఎంత 200 పార్ట్స్ అని తీసుకుంటాం. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు అంటే ఇవి 10 పైపులు 10 పైపులు ఉంటే ఇట్లా. కానీ మనకి ఏమన్నాడంటే ఏబీలకి సమూహానికి ఒక్కొక్క పైపులు యాడ్ చేయి. అప్పటికి ఎంత ఉండే 10 పైపులు ఉండే. ఇప్పుడు ఒక్కొక్క పైపులు యాడ్ చేయమంటే 11 అవుతాయి. సో అదే 100 నిమిషాలు ఇప్పుడు ఎన్ని పైపులు 11. అదే 40 నిమిషాల్లో ఇక్కడ 40 నిమిషాల్లో మనకి ఎన్ని పైపులు అవుతాయి ఇక్కడ 6. అదే 200 నిమిషాలు ఎన్ని పైపులు అయితే ఆల్రెడీ 10 పైపులు ఉండే కదా ఇప్పుడు 12 అవుతాయి. ఓకే, అట్లా డివైడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతకుముందు 10 పైపులు ఉన్నప్పుడు 10 నిమిషాలు. మరి అదే 100 నిమిషాల్లో ఇప్పుడు 11 పైపులు చేయాలి. అదే 40 నిమిషాలు ఇప్పుడు 6 పైపులు. ఎందుకంటే ఒక్కొక్క పైపులు యాడ్ చేసుకోమన్నాడు. అలా తీసుకుంటే 100 into 2 కాబట్టి 100 2s 2 into 11 ఎంత రాసుకోవచ్చు 22 రాసుకోవాలి అన్న. 45s మరి 6 into 5 ఎంత అంటే 30 రాసుకోవాలి. అలాగే 200 into 1 అంటే 1 into 2 అంటే సో 1 into 12 ఎంత అంటే -12 రాసుకోవాలి. అప్పుడు మనం 3 అన్నీ కలిసి చేసే అన్నప్పుడు 22 ప్లస్ ఎంత అంటే 30 మైనస్ ఎంత అంటే 12 అని తీసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం ఎంత వస్తుందంటే సో ఇక్కడ 40 వస్తుంది. సో 52లో 12 తీసేసేత 40 వస్తుంది. ఆ 40 ఎంత సమయం పోతుందంటే 5 times పోతుంది. కాబట్టి 5 నిమిషాలు అనేది నీ ఆన్సర్ అవ్వాలి. సో అలా ఒక్కొక్క పైపును చివరిలో సిలో 2 పైపులను యాడ్ చేస్తే అన్నప్పుడు ఇలా తీసుకొని చేయాల్సి వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్.